రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని హాలీవుడ్ మీడియా ఎందుకంటుంది? వారణాసి టెక్నికల్ మార్వెల్కి విదేశీ మీడియా షాక్. అసలు వారణాసి సెట్లో ఏమున్నాయి? ఆ సెట్ ప్రత్యేకతలేంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. హైదరాబాద్లో వారణాసి సెట్ను చూసిన విదేశీ మీడియా స్పెల్ బౌండ్ అయింది. మన దర్శకధీరుడు రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలాన్ అని ఆకాశానికి ఎత్తుతుంది. ఇంతకీ వాళ్ళు సెట్లో ఏం చూసారా అనుకుంటున్నారా? మన ఇండియన్ సినిమా ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి సినిమా ఇప్పుడు వారణాసి. ఇండియన్ టాప్ డైరెక్టర్ రాజమౌళి, మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాతో తీస్తున్న గ్లోబ్ ట్రాటర్ మూవీ ఇది. లాస్ట్ ఇయర్ నవంబర్లో రిలీజ్ చేసినటువంటి 3 నిమిషాల కాన్సెప్ట్ వీడియోకే మూవీ ఇండస్ట్రీ షేక్ అయిపోయింది. ఆ చిన్న వీడియోలోనే తన సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో రాజమౌళి ఆవిష్కరించిన తర్వాత దాని మీద అంచనాలు అందుకోలేనంత స్థాయికి వెళ్ళిపోయాయి. అత్యంత రహస్యంగా రాజమౌళి వారణాసిని షూట్ చేస్తుండడంతో దానికి సంబంధించిన చిన్న వార్త బయటకు వచ్చినా కూడా విపరీతంగా బజ్ క్రియేట్ అవుతుంది. దానికి తగ్గట్టే రాజమౌళి చాలా స్ట్రాటజిక్గా పబ్లిసిటీని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటిదాకా వారణాసి షూటింగ్ ని సంబంధించి చిన్న ఫోటో కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడిన జక్కన్న ఇప్పుడు ఏకంగా తన సినిమాలోని సెట్ వీడియోనే బయటకు వదిలారు. అది కూడా ఆ సినిమా టీంతో కాకుండా ముందుగా అంతర్జాతీయ మీడియాలో ఫోటోలు, వీడియోలు లీక్ చేశారు. హైదరాబాద్లో సినిమా వీడియో రిలీజ్ చేసినటువంటి సందర్భంగానే అంతర్జాతీయ మీడియాను తన సెట్కు తీసుకెళ్లి చూపించారు. హాలీవుడ్ మీడియా ఇప్పుడు ఆ వీడియోలతో పాటు సెట్ గురించిన వార్తలు కూడా బయటకు వదిలారు. ఆ సెట్ను చూసినటువంటి కొన్ని అంతర్జాతీయ మీడియా అవుట్లెట్లు తమ అనుభవాన్ని షేర్ చేసుకున్నాయి. స్లాష్ ఫిలిం రాజమౌళి క్రిస్టోఫర్ నోలాన్ అప్రోచ్ను ఫాలో అవుతున్నారని రాసింది. ఎందుకంటే వారణాసి ఊహకందని ఒక ప్రపంచం. వారణాసి మూవీ మన ఊహకందని అనుభవాన్ని ఇవ్వబోతున్నట్లుగా కూడా అర్థమవుతుందని మీడియా సంస్థలు రాశాయి. రాజమౌళి సెట్ చూసినటువంటి తర్వాత వాళ్ళు షాక్ అయ్యారు. హైదరాబాద్లో ఈ మూవీ సెట్ను డీటెయిల్గా చూడడం గొప్ప అనుభూతి అని కూడా రాశారు. 2025 టీజర్ రిలీజ్ సందర్భంలోనే తాము ఈ సెట్ను చూసినట్లు కూడా చెప్పారు. టైటిల్ రివీల్ ఈవెంట్లో పాల్గొనడమే కాకుండా రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్లతో ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. కొన్ని ప్రముఖ మూవీ అవుట్లెట్స్ వీడియోలను కూడా ఇచ్చాయి. అయితే ఈ అనుభవం హాలీవుడ్ మీడియాలో చూసినటువంటి ఏ సెట్స్తోనూ పోల్చలేనిది. పోల్చినా సరిపోదు. 2027లో రిలీజ్ అయ్యేటువంటి ఈ సినిమా ఆడియన్స్కు ఎలాంటి థ్రిల్ ఇవ్వబోతుందో ఈ అనుభవం కొంతవరకు చెప్పగలదని స్లాష్ ఫిల్మ్ చెప్పింది. రాజమౌళి క్రిస్టోఫర్ నోలాన్ స్టైల్ అప్రోచ్ అని ఎందుకు అంటున్నారని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే క్రిస్టోఫర్ నోలాన్ అంటే చాలు హాలీవుడ్లో పర్ఫెక్షనిస్ట్ అని చెబుతారు. వారణాసి సెట్ చూసిన తర్వాత వాళ్ళు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కాకాపేట్ సమీపంలో 9 ఎకరాల విస్తీర్ణంలో వేసినటువంటి ఈ సెట్లో ప్రొడక్షన్ డిజైనర్ మోహన్ బింగి వీళ్ళను గైడ్ చేశారు. టీం విజిట్ చేసినప్పుడు సెట్లో 350 మంది పనిచేస్తున్నారు. నిజమైన వారణాసి నగరాన్ని ఆధారంగా తీసుకొని నిర్మించినటువంటి ఈ సెట్లో ఇల్లు, వీధులు, మార్కెట్లు అన్నీ పూర్తి స్థాయిలో ఒరిజినల్గా ఉండేలా నిర్మించారు. రాజమౌళి ప్రతి చిన్న విషయాన్ని స్వయంగా చూసుకుంటారు. వారణాసిలో పలుసార్లు లొకేషన్ రీకీ చేయడంతో పాటు డ్రోన్స్, రాడర్ టెక్నాలజీ ఉపయోగించి మొత్తం నగరాన్ని మ్యాప్ చేశారని కూడా మోహన్ చెప్పారు. డీటెయిలింగ్లో రాజమౌళి నోలన్ను ఫాలో అయినట్లుగా కూడా ఉందని వాళ్ళు అభిప్రాయపడ్డారు. ఎంత పర్ఫెక్ట్ అంటే వారణాసిని హైదరాబాద్లో దించేశారు. ఈ సినిమా ప్రారంభమైనప్పుడు టైటిల్ రివీల్ కాకముందే వారణాసి నగరం సెట్లు వేస్తున్నారని బయటకు వచ్చింది. అయితే అది ఎలా ఉందో ఎవరు చూసే వీలు కలగలేదు. బట్ ఇవాళ వారణాసి టీం వాటిని బయటపెట్టింది. సెట్ ఫోటోలను అలాగే మ్యాన్యుఫ్యాక్చర్ సెట్ వీడియో చూసినటువంటి ఎంత డీటెయిల్గా దీనిని రూపొందించారో అర్థమవుతుంది. వారణాసి వీధుల్లోని రస్టిక్ లుక్ వచ్చేలా గంగా తీరంలోని బోట్లు, ఘాట్లు, ఆలయాలను అచ్చుగుద్దినట్లు దింపేశారు. పాతబడిన మెట్లు, గోడల మీద వాతావరణం, ఆ టెక్చర్ అన్నీ ఇక్కడే తీసుకొచ్చారు. సినిమాలో కనిపించకపోయినా కూడా ప్రతి డీటెయిల్ పై శ్రద్ధ పెట్టారు. ట్రైలర్లో కనిపించినటువంటి భారీ విజువల్స్ కంటే కూడా సూక్ష్మ వివరాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఉదాహరణకు ఒక ఆలయం కాస్త వంగి కనిపిస్తుంది. అది నిజ జీవితంలో ఉన్నటువంటి రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని ఆధారంగా తీసుకొని నిర్మించారు. అసలు ఒరిజినల్ లొకేషన్లోనే షూట్ చేయడానికి ప్లాన్ చేశారు మేకర్స్. కానీ లాజిస్టిక్స్ అండ్ జనాలను కంట్రోల్ చేయడం సాధ్యం కాదని విరమించుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే టైం ట్రావెల్ కథకు తగ్గటువంటి సెటప్. ఈ సినిమా కథలో టైం ట్రావెల్ మెయిన్ ఇంపార్టెంట్. అందుకే ఈ సెట్ను ఒకే కాలానికి కాకుండా పలు కాలాలకు సరిపోయేలా డిజైన్ చేశారు. ప్రజెంట్ సెట్లో కనిపిస్తున్నటువంటి ఫోటోలు ప్రస్తుత కాలానికి సంబంధించినటువంటివి. అక్కడ ఉన్నటువంటి యూపీఏ పేమెంట్ క్యూఆర్లు చూస్తే సెట్లో కనిపిస్తుంది. అండ్ ప్రస్తుత కాలానికి సంబంధించినవని కూడా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పాస్ట్ ఫ్యూచర్ ట్రావెల్కు కథాగమనం ఉంటుందని కూడా ఈ సెట్ చూస్తే అర్థమవుతుంది. ఇదే సెట్లో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి. ఇంకో మెయిన్ రీజన్ రాజమౌళి స్టైల్ లాజిక్ ఏంటంటే రాజమౌళి గురించి వెస్టర్న్ మీడియాకు తెలియదు, కానీ
మనకు తెలిసిందేగా. రాజమౌళి సినిమా అంటే రీషూట్లు కంపల్సరీ. ఎపిసోడ్లు రీషూట్ చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి. ఈ సెట్ కూడా అందుకు తగ్గట్లుగానే వేశారు. ఈ సెట్ చాలా వరకు మోబుల్ అని కూడా చూసిన వాళ్ళు చెప్పారు. ఒకవేళ ఎప్పుడైనా సీన్లు మళ్ళీ రీషూట్ చేయాలనుకుంటే కూడా మళ్ళీ చేసుకున్నటువంటి ఏర్పాట్లు ఉన్నాయన్నమాట. అవసరమైతే సెట్నే మార్చుకునేలాగా కూడా డిజైన్ చేశారు. ఒకవేళ వారణాసిలో భారీ వర్షం వస్తే ఆ వరద సీన్లను కూడా షూట్ చేసేటువంటి ఏర్పాట్లు చేశారు. ఇంకా ఆశ్చర్యపరిచినటువంటి విషయం ఏంటంటే సెట్లోనే 2వ అంతస్తులో రాజమౌళి ఎడిటింగ్ రూమ్ కూడా ఏర్పాటు చేయించారట. ఈ టీం విజిట్ టైంకు సినిమాలోని ముఖ్య స్టార్లు అక్కడ షూట్ చేయడం లేదు. అండ్ ఇక ఆ టైంకు వాళ్ళ షెడ్యూల్స్ ఆఫ్రికాలో ఉన్నాయి. పసైమారా షూట్ జరుగుతుండగా వారణాసి ఈవెంట్ జరిగింది కాబట్టి ఈ సెట్ చూసినప్పుడు ఈ టీం పాయింట్అవుట్ చేసినటువంటి ముఖ్య విషయం ఏంటో తెలుసా? ట్రిబులర్ లో వాడినటువంటి ఓ భాగాన్ని కూడా ఇందులో ఉపయోగిస్తున్నారు. అదేంటంటే రామ్ చరణ్ ఎన్టీఆర్ ను కొరడతో కొట్టినప్పుడు ఉన్నటువంటి భాగాన్ని ఇందులో కూడా వాడుతున్నట్లుగా కూడా ఈ టీం గుర్తించింది. ఇంత పెద్ద సెట్ అంటే సెక్యూరిటీ పెద్ద సవాలే కదా. కాబట్టి ఈ సెట్ లో చూసినటువంటి అతిపెద్ద సమస్య సెక్యూరిటీ కూడా. మనం ఫోటోల్లో చూస్తే ఈ సెట్ చుట్టూ భారీ హై రైజ్ బిల్డింగ్లు ఉన్నాయి. అక్కడ నుంచి వీడియోలు తీసే అవకాశం ఉంది. అండ్ ట్రైలర్ ఈవెంట్ సమయంలో కూడా డ్రోన్స్ తో ఫ్యాన్స్ షూటింగ్ ను చేయడానికి కూడా ప్రయత్నించారు. అయితే ఈ ఫోటోలు వీడియోలు నవంబర్ టైంలోవి. మెయిన్ కాస్ట్ పాల్గొన్నప్పుడు బయట నుంచి షూట్ చేయడానికి వీలు లేకుండా రాజమౌళి ఏర్పాట్లు చేసే ఉంటారు. సో మొత్తంగా ఈ టీం ఏదైతే ఉందో కంప్లీట్ గా 1 కాదు 2 కాదు ఒక రేంజ్ లో మెయిన్ గా ఆ సెట్ విజిట్ చూసినటువంటి విదేశీ మీడియా కూడా అక్కడ రాజమౌళిని క్రిస్టోఫర్ నోలాన్ తోటి పోలుస్తుందంటే దాని అర్థం అంత పర్ఫెక్ట్ గా రాజమౌళి ఆ సెట్ ని తీర్చిదిద్దాడని అర్థం. సో లేటెస్ట్ గా రిలీజ్ అయినటువంటి లీక్స్ మన అందరికీ తెలిసిందే. ఆలయాలు, చిన్న చిన్న సందులు, ఘాట్లు, బోట్లు అవన్నీ కూడా కంప్లీట్ గా ఒరిజినాలిటీ. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు కొంచెం ఒక గుడి కొంచెం వంగి ఉండటం దాన్ని కూడా అంత పర్ఫెక్ట్ గా తీసారు. ఇన్ కేసు ఒకవేళ వర్షం పడితే వర్షానికి సంబంధించినటువంటి సీన్స్ కూడా తీసుకొని అక్కడ ఏదైనా ఇన్ కేసు ఒకవేళ సినిమాలో ఏదైనా అవసరమైనప్పుడు ఆ సీన్ కూడా యాడ్ చేసేటువంటి ఫెసిలిటీ కూడా తీసుకున్నారు. అండ్ మూవబుల్ అంటే సెట్ ని మార్చుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు, మళ్ళీ అవన్నీ ఒక దగ్గర స్టోర్ చేసుకుని మళ్ళీ తీసుకొచ్చి ఆ సెట్ ని ఏర్పాటు చేసుకునే విధంగా అలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎందుకంటే జక్కన్న రాను ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటే ఇన్ కేసు ఒకవేళ ఇప్పుడు పెద్ది సినిమా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, పెద్దిలో గతంలో వేసినటువంటి సెట్ వర్షాల కారణంగా అది మొత్తం కొట్టుకుపోయింది. మళ్ళీ దాన్ని రీషూట్ చేయాల్సి వచ్చింది అనమాట. సో అందుకనే పెద్ది ఇంత రిలీజ్ డేట్కి లేట్ అవుతుందని కూడా చాలా మంది కామెంట్స్ వినిపించాయి. బట్ ఇప్పుడు ఇది పెద్ద సినిమా. అండ్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ పాన్ ఇండియా లెవెల్లో అంటే పోస్ట్ పోన్ అయితే ఒక లెక్క, కానీ ఇప్పుడు వారణాసి అనే సినిమా కంప్లీట్గా పాన్ వరల్డ్ మూవీ. అంటే ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లలో రిలీజ్ అయ్యేటువంటి సినిమా. సో కాబట్టి రిలీజ్కి కంప్లీట్గా ఒక డేట్ అనౌన్స్మెంట్ అయితే ఆ బజ్ క్రియేట్ అయితే కంపల్సరీ ఆ డేట్నే అనౌన్స్ చేయాల్సినటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా కానీ అప్పుడు అది పోస్ట్ పోన్ అయినా మళ్ళీ నెక్స్ట్ డేట్ అనుకుంటే సినిమాకు ఉన్నటువంటి బజ్ తగ్గిపోతుంది. అండ్ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ లేక చాలా మందికి తెలియకుండా ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అవసరమైతే ఎక్కువగా టైం తీసుకొని సినిమాని ముందుగానే కంప్లీట్ చేసి రిలీజ్ టైంకి రిలీజ్ చేయాలనేదే జక్కన్న ప్లాన్. ఈసారి అనౌన్స్ చేసిన డేట్కి ఒక్క రోజు కూడా అటు ఇటు కాకుండా పర్ఫెక్ట్గా అండ్ అవసరమైతే ఇంకా డేట్ లాంగ్లో పెట్టుకొని ముందే వర్క్ ఫినిష్ చేసి ఆ రోజు రిలీజ్ చేయాలని కూడా చాలా పకడ్బందీగా జక్కన్న ప్లాన్ చేస్తున్నారన్నమాట. సో ఇవన్నీ ఫెసిలిటీస్ తోటి వేసినటువంటి ఇప్పుడు ఆ వారణాసి సెట్టే విదేశీ మీడియా కంప్లీట్గా సెట్ చూసి షాక్ అయిపోతుంది అనమాట. సో అందుకోసమనే జక్కన్నని ఇండియన్ క్రిస్టోఫర్ నోలాన్ అని విదేశీ మీడియా కూడా అంటుంది. సో మరి వారణాసి సెట్ వీడియోలు, ఫోటోలు చూసారా? చూస్తే మీకేమనిపించింది? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.